అనంతపురం జిల్లా డి హీరేహల్ మండల పరిధిలో నాగలాపురం గ్రామ సమీపంలో హెచ్ఎల్సీ పనులు మరమ్మతు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రభుత్వ కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 35 కోట్లతో హెచ్ఎల్సీ ప్రధాన కాలువ మరమ్మతులు చేపట్టిందని, ఏటా ఆయకట్టుదారులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కాలువ గండ్లకు ఈ పనులతో శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కాలువకు సాగునీరు అందేలోపు పనులు పూర్తి చేసేలా సమగ్ర ప్రణాళిక రూపొందించబడుతుందని తెలిపారు. ఇప్పటికే 30% పూర్తయ్యాయని, జూలై ఆఖరి నాటికి దాదాపు పూర్తి చేస్తామని, అప్పటికీ మిగిలిన పనులు ఆగస్టు ఆఖరికి పూర్తి చేయిస్తామన్నారు. ఈ నీటి ఎద్దడి, నీటి విడుదలపై రైతులకు ఎలాంటి దిగులు అవసరం లేదన్నారు. హెచ్ఎల్సీ ప్రధాన కాలువకు నాగలాపురం వద్ద దాదాపు ప్రతి ఏటా గండిపడటం జరుగుతోందన్నారు. పంట కాలంలో నీటి పంపిణీకి అంతరాయం ఏర్పడి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో ఈ సమస్యపై ప్రభుత్వం ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా కాల్వ పనులు 2025 మార్చి వరకు చేయడానికి వీల్లేదని మారటోరియం ఉత్తర్వు ఇచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్య తీవ్రతను వివరించామన్నారు. వైకాపా విధించిన మారిటోరియం ఉత్తర్వులు రద్దు చేయించామన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించడంలో వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులకు వివరించామన్నారు. ముఖ్యమంత్రి ఆమోదంతో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సానుకూలంగా స్పందించగా, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్లో 35 కోట్ల రూపాయలు మంజూరు చేయించారన్నారు. వీరందరి సహకారంతో కాల్వ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే ప్రభుత్వ కాల్వ శ్రీనివాసులు రైతులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పనులు పూర్తి అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తుంగభద్ర నుండి హెచ్ఎల్సీకి ఏటా అందించాల్సిన నికర జలాలతో పాటు అదనపు జలాల వినియోగానికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అందరికీ నమస్కారం. వైసీపీ పాలనలో 5 సంవత్సరాలు తీవ్రమైన నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన తుంగభద్ర ఎగువ కాలువకు శాశ్వత ప్రాతిపదికన అత్యవసర మరమ్మత్తు పనులు ఈ సంవత్సరం చేయిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఈ కాలువకు ఎలాంటి మరమ్మతులు చేయకూడదని మారటోరియం విధిస్తే, ఆ కాలం 2025 మార్చి దాకా ఉన్నప్పటికీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన మరమ్మతులు చేయించాం. శాశ్వతంగా అత్యవసరంగా చేయాల్సిన పనులకు 35 కోట్ల రూపాయలు మంజూరు చేయించాం. దాంట్లో 27 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ పైన జరుగుతూ ఉన్నాయి. మరో 8 కోట్ల రూపాయల పనులు ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. రైతులకు సక్రమంగా నీరు అందించాలని కృష్ణా ట్రిబ్యునల్ ద్వారా మనకు వచ్చిన నికర జలాలను సకాలంలో తెచ్చుకోవడంతో పాటు అదనపు జలాలు మళ్లించేదానికి వ్యవస్థను బాగు చేసుకోవాలి అనే తాపత్రయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి సహకారంతో ఈ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. బడ్జెట్లోనే ఈ పనులకు నిధులను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు కేటాయించినందువల్ల ఈ పనులను మనం చురుగ్గా చేసుకోగలుగుతా ఉన్నాం. రైతుల పట్ల బాధ్యత, ఈ జిల్లా అవసరాల పట్ల బాధ్యత ఉంటే ఇట్లాంటి పనులు చేసుకోవడానికి అవకాశం వస్తుంది. దఫాలుగా సమీక్షల సందర్భంలో, ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంలో, అట్లాగే అసెంబ్లీలో అనేక మార్లు దీనిపైన